నియోజకవర్గంలో పత్తి పంటలను సందర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు రేవంత్ రెడ్డి అన్ని మాయమాటలు చెప్పి గెలిచి మమ్మల్ని గోస పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. సకాలంలో యూరియా ఇవ్వక దిగుబడి రాలేదు. ఇప్పుడు దిగుబడి వచ్చినా పంట కొనుగోలు చేయడం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు వచ్చేవి, విత్తనాలు ఆగిపోయాయి. మంచి జీవనాన్ని జీవించాం. నా భర్తకు పెన్షన్ కూడా సరిగ్గా రావట్లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు చేయలేదని హరీష్ రావుకు తమ బాధ చెప్పుకున్నారు రైతులు. ఈ రైతులకు కష్టపడతాడు, విత్తనాలు ఇట్లా అన్ని దొంగ విత్తనాలు ఇస్తాడు అని వారి షాపుల్లో బాగా బేరిస్తే వాళ్ళు మంచిగా ఇచ్చిండు. ఈ సంవత్సరం 2 బస్తాలు మంచిగా ఇచ్చిండు, 2 బస్తాలు ఉతికిచ్చే వరకు మొత్తం ఎర్ర పురుగు ఇట్లా తయారైంది. మంచిగా దిగుబడి పంట రాలేదు. అది మేము పట్టుకొని పోతే ఆ పత్తి పట్టుకొని పోతే ఖరీదారులు మేము కొనమని అంటారు. అక్కడికి పోతే ఈ పత్తి జల్లది 70% 90% నిమ్మత్తంది, ఇది మేము కొనమని వాళ్ళు రిటర్గా పంపించింది. కిసాయిలో పంపిస్తే మళ్ళీ బయట అమ్ముతా అది 4500కు రైతులు తీసుకున్నారు. రైతుల కాడ నుంచి ఖరీదారులు తీసుకుంటే అది వాళ్ళు అంతా బతిలాడు వాళ్ళకి ఇచ్చేసినాం. 4500కి ఇచ్చేసినాం. అది 90% వస్తుంది మేము అని వాళ్ళు ఇట్లా అనుకుంటా వాళ్ళు బాగా ఇబ్బంది పెట్టింది. దాన్ని రిటర్న్గా పంపించింది నిమ్మున్నదని. ఇక దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము అవి కూలీలు రాలేదు. మళ్ళీ అది వీకి మొక్కజొన్న వేసుకుంటామన్నా కూడా మనకు నీళ్ళ సౌలతి ఈ కరెంట్ ఇస్తలేరు. ఆ నీళ్ళు వస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు మొత్తం అన్ని పనులు చేసిండు. ఈయన మాయ మాటలతోటి రేవంత్ రెడ్డి మాయ మాటలతోటి 6 ఇస్తాం, ఇది ఇస్తాం, అది ఇస్తాం, పింఛన్లు ఇస్తాం, 4000 పింఛన్ ఇస్తాం, మళ్ళా మా గోలక్ష్మి పథకం, ఆడబిడ్డల పథకం ఇస్తాం అంటే అందరు కలిసి దెబ్బ ఓట్లు వేసి గెలిపించారు. బంగారం లేదు, పాడు లేదు, ఏం లేదు. మనకి ఇవన్నీ చేసుకున్న పనులు మనకేం లేదు. మళ్ళా ఈ పత్తి పట్టుకొని మనం బ్యాంకు పోతే 1 బస్తా ఇస్తాను. 1 బస్తా మీకు ఒకటే ఊరియా 1 బస్తా ఇస్తాను. 1 బస్తా పట్టుకొని దేనికి ఇస్తాం? 5 ఎకరాల పొలానికి అయితే శిల్కైతే ఎట్లా 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 నాన్న బాబు మంచి వెళ్ళడానికి రమేష్ అన్న నేనేం చేసినమ్మా, అక్కడి రాలి నేనేం చేసినమ్మా ఆయన పైనుంచి దాన్ని నేనేం చేసినమ్మా ఆయన. యూరియా బస్తాలకు కష్టం అవుతుంది. వాటికి బోనస్ వచ్చింది? ఏది లేదు, ఏది బోనస్ ఇస్తాను కదా, ఇయ్యలేదు. మాయ మాటలతో గెలిచిండు, మాయ మాటలు పెట్టిండు. ఇక మా ఆయనకు పింఛన్ అయితే ఎప్పుడో పాపం కేసీఆర్ కడుసాల కూడా సంతకం పెట్టిండు ఆయన అప్పుడు. ఇక ఈయన 4000 కేసీఆర్ చేసిండు 4000 అని సంతకం పెట్టిండు సల్లదారు రెడ్డి. ఈ ఎలక్షన్ లో కోడ్ పడ్డది, తక్కువ మొత్తం కొట్టేసిండు. మేమేం చేయం అంటారు. పింఛన్ లేదు, పోడలేదు. మా ఆయనకు పై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.